మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైన్లో పెట్టాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో లార్డ్ సుబ్రహ్మణ్య స్వామిగా కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిర్మాత నాగవంశీ ఈ సినిమాను తారక్తో రూపొందించినట్లు క్లారిటీ ఇచ్చాడు. ఇక త్రివిక్రమ్ తారక్ కాంబోలో అరవింద సమేత వీరరాఘవ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సైతం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు రెండోసారి మళ్ళీ వీళ్ళిద్దరు కాంబో సినిమా రూపొందుతుండటంతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలో నాగవంశీ చేసిన తాజా పోస్ట్ ఎన్నో ప్రశ్నలకు దారి తీసింది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ మూవీ మైథలాజికల్ ఫ్యాంటసీ ఫిలిం గా తెరకెక్కుతుందని క్లారిటీ ఇచ్చిన నాగవంశీ కార్తికేయ స్వామి శ్లోకాన్ని షేర్ చేసుకున్నాడు. అందులో స్కందసేనని పదాన్ని హైలైట్ చేస్తూ వచ్చాడు. ఈ చిత్రానికి గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ పెడతారని సమాచారం. త్రివిక్రమ్ ఎన్టీఆర్ మూవీ అదే టైటిల్ తో రూపొందుతుందనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. కావాలని నాగవంశీ ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ హింట్ ఇచ్చాడని, సినిమాలో కార్తికేయుడుగా నటిస్తున్నాడని అంతా ఫిక్స్ అయిపోయారు. మొదట్లో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను అల్లు అర్జున్ ప్రొడక్షన్ నంబర్ 8గా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ సమర్పణలో ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ పౌరాణిక అంశాలతో కూడిన భారీ స్థాయిలో నిర్మించాల్సి ఉంది. కానీ త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం తీసుకున్నాడని, అల్లు అర్జున్ వేచి ఉండలేకపోయాడని తెలుస్తుంది. నేను అభిమానించే అన్న అత్యంత ఇష్టమైన దేవుడు పాత్రలో గాడ్ ఆఫ్ వార్ ఈజ్ కమింగ్ అంటూ నాగవంశీ పోస్టులు పెట్టారు. వీటితో పాటు కార్తికేయుడు తాలూకు సంస్కృత శ్లోకాలను రాసుకొచ్చారు. ఎన్టీఆర్ ను ఉద్దేశించే ఫేవరెట్ అన్న అని ఆయన పోస్ట్ చేశారని టాక్. ఇక ఈ సినిమా కథ గురించి గతంలోనే వార్తలొచ్చాయి. హిందూ ధర్మంలో యుద్ధం విజయానికి ప్రతీకలా భావించే దేవుడు తనయుడు కార్తికేయుడు కథ ఇదని సమాచారం. పురాణాలకు నేటి సాంఘిక అంశాలు ముడిపెట్టి దర్శకుడు త్రివిక్రమ్ అద్భుతమైన స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారంటున్నారు. గతంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబోలో అరవింద సమేత వీరరాఘవ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. మరోసారి వారిద్దరి కాంబినేషన్ రిపీట్ కాబోతుండటం అందున పౌరాణికాలకు పర్ఫెక్ట్ చాయిస్ ఎన్టీఆర్ అనే పేరు ఉండటంతో ఆయన అభిమానులు హ్యాపీగా ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.